హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మనకి కొబ్బరి మిల్ మేకరీ రైస్ అనమాట. చాలా బాగుంటుందండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సాజీరా కొంచెం బిర్యానీ ఆకు 1 లేదా 2, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి లవంగాలు, ఇలాచి, చెక్క, ఇవన్నీ మనం రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అండి. నేనైతే 2 గ్లాసెస్, రెండు గ్లాసులు నేను బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. నేను దానికి కావాల్సినవన్నీ వేసుకున్నా. ఎంత కావాలో అనేది అంతే వేసుకున్నాను. మీరు కూడా మీరు ఎంత ఘాటు అనేది తింటారు అనుకుంటే అంతే ఘాటుతో అనేది వేసుకోండి. అలాగే పచ్చి బఠానీలు, క్యారెట్, గోబీ పువ్వు కొంచెం, అలాగే బిన్నీస్ ఇలా వేసేసి అవి వేసాను. అలాగే కొన్ని మిల్ మేకరీ అనేది తీసుకున్నాను. కొంచెం కొబ్బరి కూడక అండి ఒకటి. మనకి ఇంత సైజు కాయ అనేది ఉంటుంది కదా, అందులో ఒక ముక్క అనమాట. అంటే 2 కాయ అనేది కొడితే మనకి 2 పీసెస్ అనేది కదా. సో అందులో ఒక ముక్క అనేది తీసుకున్నాను నేను. అలాగే 3 టమాటాలు తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. కారం అనేది వాడలేదండి నేను ఇందులో. అలాగే మీకు వచ్చేసి నేను ఇంకా ఒకటి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకంతే. మసాలాలు అనేది గరం మసాలా కానీ, అలాగే ఇంకా రైస్ మసాలా అట్లా ఉంటాయి కదా, అలాంటివి ఏమి కూడా వాడలేదన్నమాట. అందులో వేసిన దినుసులే. ఇంకంతేనండి. ఇవన్నీ కూడా ఎలా వంట అనేది ఎలా చేయాలి అనేది మనం ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాం. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 2 గ్లాసులు ఒక రైస్కి 4 గ్లాసులు అనేది వాటర్ అనేది వేసుకున్నానండి నేను. రైస్ అనేది కడిగేసుకున్న తర్వాత మనం ఒక 1 అవర్ అనేది నానబెట్టేసుకోవాలి. దేని తర్వాత ఏది ప్రాసెస్ అనేది చూస్తూ ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఓకేనా? మనం ఇప్పుడు వంటలోకి అనేది వెళ్ళిపోదాం. అలాగే దాంట్లో వచ్చేసి నెయ్యి, నూనె 2 వాడానండి. మీకు ఆయిల్ ఒకటి ఉన్న ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మొత్తం నెయ్యితోనే చేసుకుంటామంటే నెయ్యితోనే కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే సాల్ట్ అనేది కూడా తగినంత వేసుకోవాలి. దానికి కర్రీకి మనం ఏదైనా అవసరం లేదండి, ఇంకా అదే తినేయచ్చు. అలాగే ఫైనల్గా మనము కొంచెం క్యారెట్ ముక్కలు ఒక 2, కీరా ముక్కలు ఒక 2 ఆనియన్స్ ముక్కలు ఇలా పెట్టేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఓకేనా? అందరికీ బాయ్ అండి. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 కూడా కలిపి వేసేసుకోవాలి అండి. అవి చెప్పడం అనేది నేను మర్చిపోయాను అనమాట. ఇంగ్రీడియంట్స్ అనేది అన్నీ కూడా 1 by 1 అనేది నేను ఏం వేయాలి అనేది ఇప్పుడు వంటలో అనేది చూసేసేయండి. మనం ముందుగా ఆయిల్ అనేది వేసేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం నెయ్యి అనేది కూడా వేసేసుకుందాం. మనము చెక్క, ఇలాచి, లవంగ, అలాగే అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకుందామండి. ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దామండి. ఇది మగ్గిన తర్వాత ఏం వేయాలని చెప్తాను. జీడిపప్పు పలుకులు అనేది వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం అంత బిర్యానీ ఆకు మొక్క ఉందండి, అదನ್ನು ఈ పువ్వు అంటారు కదా, ఇదొకటి, అలాగే సాజీరా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మిల్ మేకరీ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం మంట అనేది హైలో పెట్టేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని అనేది బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు అనేది వేసేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, ఏదో కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత కావాలనుకున్నప్పుడు తర్వాత వేసేసుకుందాం. మనం ఇందులో సాల్ట్ అనేది వేసి కలిపిన తర్వాత ఇలా వాటర్ అనేది మంచిగా
వచ్చేస్తాయండి. ఇందులో ఇది వచ్చేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి మంచిగా ఆయిల్ అనేది తేలేటప్పుడు దీంట్లో మనము ఏం వేసుకోవాలి అనేది చెప్తాను నేను. ఇప్పుడు మనం దీంట్లో చూసారు కదండి వాటర్ అనేది ఎలా తేలుతూ ఉందో, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాం. ఇంత ఇంకా కొంచెం అంత వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని మళ్ళీ కలిపేసుకుందాం. కొబ్బరి అనేది ఒక కొడక అండి, ఎంత కట్ చేసేసుకొని ఇలా వేసేసుకొని పేస్ట్ అనేది చేసుకుందాము. 3 టమాటాలు పచ్చిమిర్చి కూడా పేస్ట్ అనేది చేసేసుకొని వేసేసుకుందాం తాలింపులో మనం. ఇప్పుడు మనం ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 కలిపి వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకుందాం. రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఇది టమాటా, కొబ్బరి, మిల్ మేకర్ రైస్ అనమాట, చాలా బాగుంటుంది. మనకి దీనికి ఇంకా కర్రీ అవసరం లేదండి, డైరెక్ట్ తినేసేయచ్చు. కొబ్బరి, టమాటా, కొన్ని పచ్చిమిర్చి అనేది వేసేసి మనం ఇలా మిక్సీ అనేది పట్టేసుకుందాం. ఈ పేస్ట్ అనేది ఇప్పుడు దాంట్లో ఫ్రై అయ్యే దాంట్లో వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి. మనం పచ్చివాసన పోయే వరకు దీన్ని అనేది మగ్గించుకోవాలి తాలింపులో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని బాగా మగ్గించుకుందాం. కొబ్బరి, టమాటా అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా అనేది మగ్గుతుందో. ఇది ఇంకా ఆయిల్ వచ్చే వరకు అనేది మగ్గించుకోవాలి మనం. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలండి, అంతవరకు మగ్గించుకుందాం. ఆయిల్ అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా అనేది మనకి ఇది తేలుతూ ఉందో, ఇంకా తేలాలన్నమాట, దగ్గరకు అవ్వాలి. అయినప్పుడు మనం ఏం వేసుకోవాలనేది చెప్తాను నేను. ఇప్పుడు మనము గోబీ, గ్రీన్ పీస్, అలాగే క్యారెట్, బీనీస్ అనేది వేసేసుకుందామండి అందులో. ఓకే కదా, ఇది ఎలా అనేది ఆయిల్ వాటర్ అంతా పోయిందో ఇప్పుడు మనం దీంట్లో అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది మంచిగా పైకి అనేది తేలుతూ ఉందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అనేది మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లో ఎసరు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 నిమిషాలు అనేది మనం మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఎసరు అనేది వేసేసుకుందాం. 2 గ్లాసెస్కి 3.5, 2 గ్లాసెస్ రైస్కి కొంచెం తక్కువ 4 గ్లాసెస్ అనేది నేను వాటర్ అనేది వేసానండి. ఇంకా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇది అనేది వేసేసుకొని మనం వాటర్ అనేది వేసుకున్నాం కదా, ఒకసారి అనేది కలిపేసుకుందాం దీన్ని. చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా అనేది కనిపిస్తుందో. ఇప్పుడు దీనికి మనం మూత అనేది పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి ఎలా మంచిగా ఉడక అనేది పడుతుందో. ఒకసారి కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి కర్రీ ఇది అనేది రైస్. మిల్ మేకర్ కొబ్బరి రైస్ చాలా బాగుంటుంది. ఎసరు అనేది చూస్తున్నారు కదండి ఎలా వస్తుందో. ఇంకా రావాలి అన్నమాట. కొంచెం పొంగులాగా అనేది వచ్చిన తర్వాత మనం దీన్ని అనేది చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. ఇంకా బాగా కెల్లాలి. కెళ్ళిన తర్వాత మేమైతే కెళ్ళడం అని అంటామండి. కొంతమంది ఏమో ఎక్కువ ఎసరు బాగా మసులుతుందని కూడా అంటాము.
కొంచెం తెరలాలి, ఎక్కువ తెరలాలి. చూస్తున్నారు కదండి ఎలా మసులుతుందో. ఇలా మసిలేట దాంట్లో మనము రైస్ అనేది వేసేద్దాం. ఇది వచ్చేసి బాస్మతి రైస్ అండి. నేను 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ రైస్ అనేది ఆ ఎసర్లో అనేది వేసేద్దాం. ఇది వేసినాక ఎక్కువ అనేది బాగా అనేది కలపకూడదండి. దీంట్లో ఉన్నది కూడా కొంచెం నేను చేతితో అనేది వేసేస్తాను. ఇప్పుడైతే మనం కలిపేసుకుందాం ఒకసారి ఇలా. చూస్తున్నారు కదండి ఎలా ఉందో. ఇప్పుడు మనం దీంట్లో ఇది అనేది మూత అనేది వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలా అయినాక ఒకసారి తీసి అనేది చూద్దాం. ఇది అనేది గంట అనేది పెట్టానండి, ఆ గంట అనేది అంటింది అంతే. ఇప్పుడు చూడండి ఉడుకుతూ ఉంది కదండి, ఎక్కువ అనేది కలపకూడదనమాట. మళ్ళీ మూత అనేది పెట్టేసుకుందాం. చూస్తున్నాం కదా, చూసిన తర్వాత మూత అనేది పెట్టేద్దాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసి చూద్దాం. చూసారు కదా ఎంత బాగా అనేది అవుతుంది, రైస్ ఉడుకుతుంది అండి. ఇప్పుడు మెల్లగా ఎక్కువ కలపకుండా మెల్లగా అనేది కలిపేసేద్దాం. మూత అనేది వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి. చూసారు కదండి ఎలా అనేది అవుతుందో. ఇంకా సిమ్లో అనేది మనం పెట్టేసుకొని మంచిగా ఉమ్మగిలేలాగా పెట్టేసుకుందాం. 5-6 మినిట్స్లో ఇది మంచిగా అన్నం అనేది ఉమ్మగిలిద్దండి. నేను ఇప్పుడు దీన్ని అనేది సిమ్లో అనేది పెట్టేశాను గ్యాస్ అనేది. చూసారు కదా రైస్ అనేది దీన్ని అనేది మనం ఎక్కువగా కలపకూడదండి. సో ఇలా అనేది పెట్టేసుకుందాం. చూసారు కదా ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మంచి ఉడికిపోయిందండి. స్టవ్ అనేది ఆఫ్ వేసుకుంటే ఇంకా అదే మంచిగా ఉమ్మగిలుతుంది అన్నమాట. అంతే. వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి మంచి మంచి ఫుడ్ అనేది మీకు ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. అలాగే వీడియో అనేది ఎక్కడ కూడా మనం స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ప్రాసెసింగ్ అనేది ఎలా చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా? ఇంతే అనమాట. ఎంత కలర్ఫుల్గా అంటే దీంట్లో మనము ఎలాంటి ఫుడ్ కలర్ అంటారు కదండి, ఆ కలర్స్ అనేది కూడా నేను ఎక్కడ కూడా నేను అస్సలు వాడలేదు. చాలా బాగుంటుంది ఇది. కొబ్బరి అలాగే మిల్ మేకర్ రైస్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అండి. 1/2 kg చికెన్తో అనేది నేను చేస్తున్నాను అనమాట. మా వాళ్ళకి ఫిష్ అనేది ఉంది, నేను చికెన్ అనేది చేసుకుంటున్నాను. 1/2 kg అనేది తెప్పించానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో వచ్చేసి నేను మసాలా ఐటమ్స్ ఇవన్నీ వేస్తున్నానండి. కొంచెం సాజీర కూడా వేస్తాను. ఇది వేడి అనేది అయిపోయింది కదా. సో ఆనియన్స్, ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి కొంచెం సాజీరా వేస్తున్నాం. ఇది అనేది మగ్గుతుంది కదండి. కొంచెం బిర్యానీ ముక్క ఆకు చిన్నది, అలాగే ఇలా ఇది సాజీరా
అనస్లు అంటారా ఫ్రెండ్స్, అదే అనమాట. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం. ఇలా మనకు మగ్గుతూ ఉంటే మనం వచ్చేసి ఇంకా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాం. కొంచెం మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువనే వేసుకుంటామండి. సో ఎండుమిర్చి అనేది అయిపోయింది కాబట్టి, అది పచ్చిమిర్చి అనేది అయిపోయినాయండి మా ఇంట్లో. సో నేను ఇంకా పచ్చిమిర్చి అనేది వేసుకోవట్లేదు. ఓన్లీ ఇదే ఇప్పుడు చూపించిన ఐటమ్స్ మాత్రమే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా మగ్గిపోయిందండి. నేను ఇంకా ఈ వేసిన మసాలా దినుసులే తప్ప నేను ఇంకా మసాలా అనేది ఏం యూజ్ చేయనండి, అసలు వేయను అన్నమాట. సో దీంట్లోకి కొంచెం పసుపు, ఇప్పుడు వచ్చేసి నేను కొత్తిమీర పుదీనా అనేది వేసేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిగడ్డలలో అనేది మనం లాస్ట్లో కూడా వేసుకున్నామండి ఫైనల్గా. కానీ కొత్తిమీర పుదీనా అనేది ఇలా తాలింపులో అనేది ఫ్రై అయితే మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి నేను బగారా రైస్ అనేది చేశానండి, దాంట్లోకి అన్నమాట ఈ కర్రీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది బాగా మగ్గింది. దీంట్లో మనం ఇప్పుడు చికెన్ అనేది వేసేసుకుందాం. సిమ్లో పెట్టేసుకుందామండి. చికెన్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇలా మగ్గిన చికెన్లో ఇది తాలింపులో ఇది అనేది వేసేసుకుందాం. చికెన్ అనేది వేసేసుకుందాం. చికెన్ అనేది నేను ఎప్పుడు కూడా పసుపు అలాగే కొంచెం పెరుగు సాల్ట్ అనేది వేసి కడిగేస్తానండి. మంచిగా కడిగి పట్టించేసి కడిగేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ అనేది ఇప్పుడే వేయనండి, కొంచెం టైం పడుతుంది. సాల్ట్ అనేది మనం చికెన్ అనేది వేసిన వెంటనే వేసుకోవద్దు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని మనము మూత అనేది పెట్టేసుకుందాం. ఇంకంతే. ఇప్పుడు నేను వచ్చేసి 2 చిన్న సైజు టమాటాలు అనేది 2 తీసుకొని కోసేసుకున్నానండి. అలాగే జీడిపప్పులు అనేది వేసేసుకున్నాను గ్రేవీ కోసం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది, చిక్కదనం కూడా వస్తుంది అనమాట. అనేది ఇది పెట్టుకున్నానండి. సరే మూత అనేది తీసేసి చూద్దాం ఒకసారి ఎక్కడి వరకు మగ్గింది అనేది. చూసారు కదా వాటర్ అనేది వస్తుంది. నేను దీంట్లో సాల్ట్ అనేది వేయలేదు, ఇంకా ఎప్పుడు వేయాలనేది కూడా చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసి చూసుకుందాం. చూసారు కదండి, మనకి వాటర్ అంతా కూడా వినుకుతుంది. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలేటప్పుడు సాల్ట్ అనేది వేసేసుకుందాం. సాల్ట్ అనేది ముందే వేసుకుంటే ఏంటంటే మనకి ముక్క అనేది తొందరగా అనేది ఉడకదండి, ఎందుకంటే గట్టిగా అనేది అలాగే ఉండిపోద్ది అన్నమాట. సాల్ట్ అనేది వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకుందాం. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ అలాగా మొత్తం మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ అలా మూత వేసి పెట్టేసుకుంటే మనకి బాగా మగ్గిద్ది అనమాట. 5 మినిట్స్ తర్వాత చూసారు కదండి చికెన్ అనేది ఎలా అయిపోయిందో. ఇప్పుడు మనం దీంట్లో మనం పట్టుకున్న పేస్ట్ అనేది వేసేసుకుందాం, బాదం పేస్ట్. మనకి ఆయిల్ అనేది ఇలా తేలుతున్నప్పుడు మాత్రమే ఈ పేస్ట్ అనేది వేయాలండి. ఇప్పుడు మంచిగా మగ్గించుకుందాం. ఇది వచ్చేసి మనము
జీడిపప్పు అలాగే 2 చిన్న టమాటాలు అనేది వేస్తే వచ్చిన పేస్ట్ అండి ఇది. చాలా బాగుంటుంది. ఇది పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలండి. మీరు వీడియో అనేది ఎక్కడికక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు నేను ఎలా చేస్తున్నాను అనేది అర్థమవుతుంది. ఒక 5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది అనేది మగ్గించుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది మగ్గిందా లేదా చూసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదండి, మంచిగా ఆయిల్ అనేది ఇలా పైకి అనేది తేలుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో కారం అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్. కారం అనేది మీరు ఎంత తింటారనుకుంటే అంతనే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగా మగ్గించాలండి. కారం అనేది బాగా పట్టాలి దీనికి, కర్రీకి. ఒక 5 మినిట్స్ సిమ్లోనేనండి, కంప్లీట్గా సిమ్లో పెట్టేసి మనం దీన్ని మగ్గిచ్చేద్దాం. అంతే. ఒకసారి మూత అనేది తీసి చూసుకుందామండి. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి అనేది తేలుతుందో. సో ఇంకా ఇప్పుడు దీంట్లో మనము మిక్సీ టమాటాను మనము జీడిపప్పు అనేది మిక్సీ పట్టుకున్న దాంట్లో కొన్ని వాటర్ అనేది వేసేసుకొని దీంట్లో అనేది వేసేసి కలిపేద్దాం. ఎందుకంటే ఇది ఉడకాలి కదా ఫ్రెండ్స్, అలా వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లో ఏది వేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్గా దీన్ని మూత అనేది పెట్టేసుకొని మంచిగా ఉడికిచ్చేసుకుందాం. ఓకేనా? ఇలా అన్నమాట. మూత అనేది పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని అనేది ఉడికించుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా ఇంతే, ఇందులో చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనము మూత అనేది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ అనేది పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాం. ఓకేనండి? కర్రీ అనేది ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి, ఎంతవరకు ఉడికిందనేది. చూసారు కదా, చాలా బాగా అనేది ఉడికిందండి. ఇంకా ఉడకాలి. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే ఇంకా కర్రీ అనేది ఉడికిపోయినట్టే. ఫైనల్గా ఇంకా ఇది ఉడికిపోయిందండి. దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర అనేది వేసేసుకొని దీన్ని ఇంకా అస్సలు కలపకుండా మూత అనేది పెట్టేసుకుందాం. మూతను పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదండి, 5 మినిట్స్ తర్వాత ఇలా అనేది ఉండిందనమాట కర్రీ అనేది. ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అనేది కనిపిస్తుందో. సో ఇప్పుడు వచ్చేసి మనం బగారా రైస్లోకి అనేది వేసేసుకుందాం. ఇంకా గ్రేవీ కానీ అలాగే మనకి కర్రీ కానీ చూసారు కదండి ఎంత బాగా అనేది కనిపిస్తుందో క్లియర్గా అనేది. దీంట్లో కొంచెం మనము నిమ్మరసము కొంచెము, అలాగే మనం తినేటప్పుడు నిమ్మ చెక్క అనేది పిండేసుకొని, అలాగే కొంచెం మనము దీంట్లో క్యారెట్ అన్నీ వేసానండి. బగారా రైస్ అనమాట. ఇది వచ్చేసి బాస్మతి రైస్. ఇప్పుడు దీంట్లోకి మనము కీరా ముక్కలు అలాగే ఆనియన్ ముక్క అనేది పెట్టేసుకొని తినేస్తే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, అది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలి అనేది.
చూస్తున్నారు కదండి, మనకి 2 నేను ఆనియన్స్ అనేది తీసుకున్నాను ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు ఒక 3, చికెన్, నిమ్మకాయ చెక్క, బగారా రైస్. ఇట్లా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు ఇలా సేమ్ నేను ఎలాగైతే చేశానో అలాగే చేసేసి టేస్ట్ చేసి ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తక్కువ టైం అయినా కూడా మంచి రెస్పాన్స్ అనేది వస్తుందండి ప్రతి వీడియోకి కూడా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అందరికీ బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే, ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఫిష్ 65 టైప్లో చేస్తున్నాను అనమాట. చూడండి, ఇందులో వచ్చేసి నేను ముళ్ళులు అనేవి లేవన్నమాట. అపోలో ఫిష్ అంటారు కదా, సో అవి అనమాట, అపోలో ఫిష్ అనమాట ఇవి. మొత్తం కూడా అస్సలు ఎక్కడ కూడా ముళ్ళులు అనేది లేదండి. నేను ఉప్పు, పసుపు, కారము, ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ అనేది కూడా వేసానండి. కార్న్ ఫ్లోరు, అలాగే మనకి కారము, గరం మసాలా, ఫిష్ మసాలా అనేది ఏం వేయలేదండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, దాంట్లో జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా కలర్ అనేది, అంటే గ్రీన్ కలర్లో, అదే అనమాట. సాల్ట్, అలాగే కారం, ఇలా అన్నీ కూడా వేసేసి ఇలా కలిపేసుకున్నానండి. అల్లం పేస్ట్ ఇలా అన్నీ వేసేసి, ఈసారి నేను మర్చిపోయానండి యాక్చువల్గా వీడియో తీయడం కోసం అనేసి, కొంచెం ఫాస్ట్ కావాలి అని చెప్పేసి నేను ఇలా అనేది కలిపేసాను. వేసేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి, అరే వీడియో తీసుకుంటే బాగుండని చెప్పేసి, అందుకనే ఇంకా ఇలా ఇది మనము అన్నీ మిక్స్ చేసేసి కలిపేసుకోవాలండి. దీనికి ఇంకా ఏం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కార్న్ ఫ్లోర్, ఇంకా గరం మసాలా, అలాగే మనకి కొంచెం జీలకర్ర, పుదీనా, కొత్తిమీర అనేది వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను నేను. పచ్చిమిర్చి అలా ఉన్నా సరే అది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు అండి, అప్పుడు కారం వేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇందులో వెండి కారం అనేది వేసానండి. ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకొని, కార్న్ఫ్లోర్ వేసేసుకొని, బాగా పసుపు కూడా, కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని, ఇంకా ఇవన్నీ కూడా నేను ఇలా కలిపేసుకున్నాను అనమాట. కార్న్ఫ్లోర్ తప్ప ఇంకా నేను ఏ పిండి, రైస్ ఫ్లోర్ కానీ, అలాగే మైదా కానీ, శనగపిండి కానీ ఏమి వాడట్లేదండి. నేను ఇందులో నేను కార్న్ఫ్లోర్, ఎగ్ కూడా వేయలేదండి, ఓన్లీ కార్న్ఫ్లోర్ ఒకటే వేసాను అనమాట. మిగతా అన్నీ మనం ఫ్రైకి ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో అవన్నీ కూడా వేసేసాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదు. ఇది అనేది పెంక అనేది పెట్టినాక హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం అంతైనా పర్లేదు, సరిపోతుంది. ఇంకా ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఇది బాగా హీట్ ఎక్కాలి. ప్యాన్ అనేది ఎక్కువగా కాలింది కాబట్టి మనకి తొందరగానే ఇది హీట్ అనేది తొందరగానే అవుతుందండి, ఓకేనా. ఇవి ఫిష్ ముక్కలు అనమాట. మనం కలిపెట్టుకున్న ముక్కలు అనేది ఒక 1 అవర్ పైననే నానిందండి, ఎందుకంటే ఇంట్లో మా వాళ్ళు లేక నేను చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఒకసారి కొంచెం చూసారు కదా ఎలా తేలుతూ ఉందో పైకి, కొంచెం కాగాలి అంతే. ఇలా ఇవి వేయగానే వెంటనే మనం దీన్ని కలపొద్దండి, కలపకుండా అలాగే ఉంచేద్దాం.
ఇంతే. దీని నిండా అనేది వేసేసుకుందాం. ఇది ఇప్పుడే మనం కలపకూడదు అనమాట, కొంచెం టైం తీసుకొని కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇది ఒకసారి కలిపేస్తాను. ఇంకా కొంచెం మగ్గాలండి, ఇవ్వండి, ఇంకా కొంచెం అవ్వాలి. ఇప్పుడే కాకుండా ఇంకొంచెం అయినాక మనం దీన్ని తిప్పేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందాం. కొంచెం ఇది వేరే కలర్ పెట్టుకుంటే ఈజీగా వస్తుందండి. ఆయిల్ అనేది తక్కువ వేసాను కాబట్టి కొంచెం, ఎందుకంటే అవసరం లేదండి ఎక్కువ కూడా మనకి. దీన్ని ఇలా తిప్పేస్తానండి. ఫోన్ అనేది పట్టుకొని తిప్పడం అనేది కొంచెం కష్టంగా ఉండింది. తిప్పేసిన తర్వాత చూపిస్తాను. చూసారు కదండి, మనం తిప్పేసిన తర్వాత ఇలా అయిపోయిందనమాట. ఇది కొంచెం మంచిగా అది వేగింది అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా. సో అలా అయినప్పుడు తీసేసుకున్నాం. ఒకసారి చూపిస్తానండి తీసేటప్పుడు. కొంచెం వేగాలండి. కొంచెం వేగినాక తీసేసుకోవడం అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇంకా అయిపోయిందండి. మంచిగా ఫ్రై అనేది అయిందనమాట. ఇప్పుడు మనం వీటిని ఒక హాట్ బాక్స్లోకి అనేది తీసేసుకుందాం. టిష్యూ ఉంటే టిష్యూ అనేది వేసుకోవచ్చండి. టిష్యూ అనేది లేదు కాబట్టి నేను ఇంట్లో అయిపోయిందనమాట. మనకు ఆయిల్ అనేది అస్సలు పట్టదండి. ఆయిల్ అనేది అస్సలు పట్టదనమాట, వెంటనే పీల్ చేసుకుంటుంది. ఎందుకంటే మనము తక్కువ ఆయిల్ అనేది కూడా పడుతుంది. ఎందుకు పడుతుందంటే మనం దీన్ని కార్న్ ఫ్లోర్ అనేది వేసుకున్నాం కాబట్టి దీంట్లో మనకి ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ పడుతుందండి. అంతే. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచేసి మనం హాట్ బాక్స్లో మూత అనేది పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక వాయి అనేది వేసుకుందామండి. అంతే. ఇంకా నాకు ఇంతవరకు అయితే చాలండి, ఇంకెక్కువ అవసరం లేదు. మిగిలినది నిన్న ఉన్నాయి. ఇంకా ఇది తర్వాత నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే కానీ వేసేస్తాను. ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసి మనం ఫస్ట్ వేసినప్పుడే కొంచెం లేట్ అనేది పడుతుందండి. రెండో వాయి మూడో వాయి అనేది తొందరగానే అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అయిపోయిందండి. ఫస్ట్ ఒక వాయి అనేది కొంచెం లేట్ పడుతుంది, తర్వాత మొత్తం కూడా అయిపోయిందనమాట. దీంట్లో నేను ఎలాంటి కలర్ అనేది కూడా వాడలేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇది మనం తీసేసుకుందాం. ఆయిల్ అనేది మనం వెంటనే ఇందులోకి అనేది వేసేసుకుందామండి అవ్వగానే. ఎందుకంటే కళాయిలు అలాగే ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ వేడికి ఆయిల్ అనేది గుంజుకుంటుంది అనమాట. అంటే ఆయిల్ అనేది అయిపోదు, ఇనికిపోయిద్దండి. వెనకకుండా ఉండాలంటే ఇలా వెంటనే వేసేసుకోండి. ఇందులో వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మూత అనేది పెట్టేస్తాను నేను. మళ్ళీ ఎప్పుడైనా మనం ఫిష్ ఫ్రై అనేది చేసినప్పుడు ఇది యూజ్ చేయవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఉన్నాయి కదండి, అవి కూడా ఇంకొంచెం ఆయిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను దీన్ని కర్రీలోకి అనేది వాడేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉందో. అలాగే చాలా సాఫ్ట్ అనేది కాలుతుందండి. వేరే ముక్క తీసుకుంటా. ముక్కలు అనేది కాలుతున్నాయండి బాగా.
చూస్తున్నారు కదా, ఎంత సాఫ్ట్ అనేది ఉండిందో. దీన్ని ఇంకా నేను క్యారెట్ అలాగే నిమ్మకాయ ఆనియన్స్ తోటి ప్లేట్లో పెట్టేసి చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా అనేది కనిపిస్తుందో. ఇప్పుడు ఫైనల్గా మనం దీన్ని నిమ్మ చెక్క అనేది పిండేసుకొని ఇంకా ఫోర్క్తో తినేసేయడమేనండి. చూడండి ఎంత బాగా అనేది ఉందో, కలర్ఫుల్గా అనేది ఉంది కదా. సో ఫైనల్గా మనం నిమ్మ చెక్క అనేది తీసేసుకొని ఇంకా పిండేసుకొని దీన్ని తినేసేయడమే. చాలా అంటే చాలా సాఫ్ట్. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్ అనేది ఉందో ఫైనల్గా ముక్క అనేది. జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.